హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా వనస్థలిపురంకి వచ్చేసామండి. అదే అండి శ్రీదేవి గారింటికి. క్రితం ఎపిసోడ్లో శ్రీదేవి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇంకా వారు పరిచయం చేయాల్సిన మిద్దె తోట మిగిలే ఉంది. అదన్నీ కూడా ఈనాటి ఎపిసోడ్లో పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. ఓకే శ్రీదేవి గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం అండి. సో మీకు తెలిసిందే, క్రితం ఎపిసోడ్లో కూడా మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో మీ మిద్దె తోటలోంచి టోటల్గా అంటే ఏదన్నా ఒక కాయ కానీ పువ్వు కానీ పండు కానీ చూపించి ఆ మొక్క ఏంటి అని గెస్ట్ చేయండి అని అడుగుతుంటాం. మరి ఈనాటి ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు? క్వశ్చన్ లాగా ఈ మొక్క చూపిస్తున్నానండి. ఈ మొక్క ఓకే, గెస్ట్ చేయండి. ఇక్కడ ఏదో కాయలు కూడా ఉన్నట్టున్నాయి కదా. ఎస్ ఇక్కడ ఉన్నాయి కాయలు కూడా. సో గెస్ట్ చేయండి ఈ మొక్క ఏంటో. ఇక్కడ ఉన్నాయండి లోపల, అక్కడ ఉన్నాయి చివర్లో. ఓకే అక్కడ ఉన్నాయి. ఓకే ఆ కాయలు కూడా ఉన్నాయి. ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. హింట్ ఏమన్నా ఇస్తారండి? ఇది శివయ్యకి ఇష్టమైన మొక్క. శివయ్యకి ఇష్టమైన మొక్క, ట్రెడిషనల్ మొక్క. అంతకంటే ఎక్కువ చెప్పలేము. అంతకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ మొత్తం ఆన్సర్ తెలిసిపోతుంది. చిన్న చిన్న మొగ్గలు కూడా వస్తూ ఉన్నాయి. ఓకే, సో ఆన్సర్ గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తాం. ఓకే అండి, తోటలోకి ఎంటర్ అయిపోదామా? సో పైకి వచ్చేస్తాం. పైన మొత్తం ఏంటంటే మేడం, ఫ్రూట్స్ ప్లాంట్స్, మ్యాంగో, జామ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తీగ జాతులు అన్నీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇది ములగ. మనం కింద ఒక చూపించాం కదా, కింద గ్రో బ్యాగ్. అవునండి, ఆ ములక్కాయలు కింద గ్రో బ్యాగ్ నుంచి వచ్చిన మునగ ఈడుందా? ఓ మై గాడ్, చిన్న గ్రో బ్యాగ్లు ఉంటే అది కింద నుండి యాక్చువల్గా లిటరల్ గా భూమిలో పెట్టినట్టే వచ్చింది. అది చిన్న గ్రో బ్యాగ్ లో పెడితే అది పై దాకా వచ్చేసింది. సూపర్. ఇక్కడ 3 ములక్కాయలు కూడా ఉన్నాయి. ఓకే, సో వెళ్ళేటప్పుడు 3 ములక్కాయలు తీసుకొని వెళ్ళచ్చు. సో అక్కడండి అవన్నీ టమాటాలు, వంగలు, ఇది కొత్తిమీర, రెడ్డి. ఓకే, టొమాటోలు ఎట్లా అండి? టొమాటోలు వస్తాయండి ఈ వేడికి? కొద్దిగా కష్టం అంటారు కదా. అదేం లేదండి, మనం ఇప్పుడు నేలలో భూమికి తాకకుండా పైకి కట్టుకుంటే టమాటాలు కుళ్ళిపోవడము అలాంటివన్నీ రావండి. భూమిలో ఉండే తెగులు దానికి రాకుండా ఉంటుంది. తడి ఉండడం మూలన టమాటా పాడైపోతుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను ఎలా అనేది. ఇది ఇలా పాడైపోతుంది. టొమాటో ఇట్లా భూమికి ఆనడం వలన అట్లా అయింది. ఇట్లా అంతే ఇలా పాడైపోతుంది అనమాట. అది సో ఇక్కడ కింద కట్టేసుకొని ఇది పైకి కట్టుకున్నామంటే దీనికి ఎన్ని రోజులైనా టమాటాలు పండి మనకు లభిస్తాయి అన్నమాట. ఓకే, సో భూమికి తీసి ఓకే, సో భూమికి ఆనితే కనుక ఇలా కూలిపోతుంది. ఆ తడికి ఇలా ఉండి ఇలా పాడైపోయే అవకాశం ఉంది. సో కాకుండా చెట్టుని ఇలా పైకి కట్టితే తడి లేకుండా చక్కగా వస్తుంది. సూపర్. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఆకుకూరలు అండి. కొయ్య తోటకూర. ఓకే, ఆకుకూరలు ఇవన్నీ. కొయ్య తోటకూర. ఓకే, ఇది వచ్చేసి బత్తాయి అండి. సో ఏంటండి? అవన్నీ మల్లెలు. ఓకే, సో ఇక్కడ మధ్యలో శంకు మల్లెలు. అవి వంకాయలు చూడండి. వంకాయ. ఇది వచ్చేసి కేజీ జామ అండి. కేజీ జామ. ఒక జామకాయ కేజీ ఉంటుంది. వచ్చాయండి ఇది? మొన్నటిదాకా తిన్నాము. ఇప్పుడు మళ్ళీ ఇవో ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ వస్తున్నాయి చూడండి. 15 కాయలు వచ్చాయి. 15 కేజీలు వచ్చాయి. ఓకే, ఇక్కడండి అవన్నీ ఆకుకూరలు అండి. అది చుక్కకూర, అది పాలకూర, కాకర, వంగలు. ఇది వచ్చేసి గజనిమ్మ అండి. అంటే గుత్తులు వస్తాయి. ఇది టేబుల్ నిమ్మ. అంటే నిమ్మకాయలు అసలు ఎన్ని వస్తాయి చూడండి, గుత్తులు అవి చక్కగా వస్తుంది. ఓకే, సో ఇది మొత్తం గ్రో బ్యాగ్ లో పెట్టి చూడండి. స్టెమ్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉందండి. చిన్న గ్రో బ్యాగ్ లో పెడితే ఇంత స్ట్రాంగ్ వచ్చింది. ఇంకా కొమ్మలని కొట్టేస్తే ఉన్న కొమ్మలకే మస్తు కాయలు వస్తుంది. ములగ బాగా వస్తుందండి మీ దగ్గర. సూపర్. సో ఇది మందారం. బయటకు వచ్చారు. ఇది పారిజాతం అండి. ఇది పారిజాతం వస్తున్నాయి కదా మొగ్గలు. పూలు భారీగా వస్తుంది.
ఇది మల్లికా మ్యాంగో. మల్లికా మ్యాంగో. మల్లికా ఆమె ఎవరండి? ఏమోనండి, మల్లికా మ్యాంగో. మల్లికా మ్యాంగో. మల్లికా మ్యాంగో. ఓకే. ఇప్పుడు ఎవరిచ్చారు? గిఫ్ట్ ఇచ్చారా? ఎవరు గిఫ్ట్ ఇవ్వరండి, మనమే కొనుక్కొని పెట్టుకోవాలి. ఓకే, మల్లికా మ్యాంగో అంటే సో వచ్చిందండి ఒకసారి. ఇదే ఫస్ట్ అండి, ఇప్పుడు వస్తుంది. తర్వాత అది మందార అంటే అవన్నీ, అది కివి. కివి. ఇది మందార, అది టమాటాలు. వైట్ టమాటో. ఓకే. సో వైట్ టమాటో తెలిసిన ఇప్పుడు వస్తున్నాయండి అవి. ఇప్పుడు ఓకే. మంచి వైట్ టమాటో కూడా మనకు వచ్చింది అనమాట. సో ఈ టమాటో సీడ్స్ మీకు అంటే ఉంచుతారండి, ఎవరికైనా ఇస్తుంటారా టమాటో సీడ్స్? నేను చెప్పాను కదా, సాప్లింగ్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే బోల్డ్ వచ్చేస్తాయి కదా చెట్ల నిండా, అవే పడతాయి. ఇంకా అవన్నీ ఏం చేసుకుంటాం మనం, అందుకని కొన్ని మొక్కలు తీసేసి మంచి మొక్కలు పెట్టేసుకొని పక్కన ఇచ్చేస్తాం. మిగతా వాళ్ళకి పనికి ఇచ్చేస్తాం. ఓకే, ఫైన్. ఇది గజనిమ్మ చూసారు కదా? అవును, గజనిమ్మ. ఇది వచ్చేసి సదాబహార్ అండి. సదాబహార్ అది కూడా ఇవి వస్తున్నాయి మా. ఓకే, సదాబహార్ ఇప్పుడే పెట్టారు అది? లేదు, 2 years అయింది. ఒకసారి ఒక కాయ కాస్తుంది, ఇది రెండోసారి పూత వస్తుంది. ఓకే. ఇది ఆల్ టైమ్ మ్యాంగో. ఆల్ టైమ్ మ్యాంగో. ఎన్ని రకాల మ్యాంగోలు ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర 8 రకాల మ్యాంగో. 8 రకాల. అందులో మల్లిక ఒకటి. మల్లిక, సదాబహార్, ఆల్ టైమ్ మ్యాంగో, కొత్తపల్లి కొబ్బరి, చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు. ఇందులో ఎన్ని వచ్చాయి మనకి? యాక్చువల్ గా అన్ని వచ్చాయండి, పోయిన ఇయర్ వచ్చాయి. ఈ ఇయర్ ఇంకా దీంట్లో మనం బోన్ మీల్ అది వేసి పెట్టాలి, ఇంకా టైం ఉంది దీనికి. రావట్లేదు. ఇది రెడ్ వాటర్ యాపిల్. ఓకే. సో అది కూడా కింద మల్చింగ్ వేసారండి? మల్చింగ్ వేసానండి. సో ఏంటండి ఎండాకాలం ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కల్ని చెప్పండి. అదే, ఈ ఎండాకాలంలో మనకి తొందరగా పోసిన వాటర్ వేపర్గా తయారై వెళ్ళిపోతూ ఉంటుందండి ఎండకు. దానివల్ల మొక్కలు వాడిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. అది అలా వాడిపోకుండా ఉండాలంటే, మొక్క ఎప్పుడు తడిగా ఉండాలంటే మనం గోనె సంచులు ఉంటాయి కదండి, అలాంటివి ఏర్పాటు చేసుకోవాలి. తడి చేసుకొని దాని మీద పెట్టుకుంటే మనకు 2 days 3 days అయినా కూడా లోపల చల్లగా ఉంటాయి వేర్లు. అవి వానపాములను కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము అలాంటివి కనుక చేసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ ఆవు పేడ వాడతా కాబట్టి ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయండి వానపాములు. దాని వలన వానపాములు ఎప్పుడైతే మనం 1% కూడా కెమికల్ వాడకుండా అంటే ఉంటేనే ఉంటాయి. ఎందుకంటే చాలా డెలికేట్. వానపాములు అక్కడ ఉన్నాయి అంటే అవి ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నట్టు అర్థం. అందుకని అవన్నీ కూడా మనం కాపాడుకోవాలి. లోపల ఉన్న సాయిల్లో ఉన్న మంచి ఫెర్టిలిటీని కాపాడుకోవాలంటే మాత్రం మనం మల్చింగ్ చేయాలండి ఎండాకాలం. మల్చింగ్ అంటే మనం వేపాకులు వేయచ్చు, ఎండిపోయిన ఆకులు వేయచ్చు, అట్ట ముక్కలు వేయచ్చు, ఇలాంటివి మళ్ళీ గోనె సంచులు వేయచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం ప్లాస్టిక్ వాడకుండా మిగతావన్నీ వాడుకుంటే మంచి ఆర్గానిక్ మొక్కలకి మాయిశ్చర్ ఉంటుంది. ఒకసారి ఇట్లా ఊడ్చేస్తారు అవి కూడా వేసుకోవచ్చు. కానీ మీ మిద్దె తోటలో నేను చూసిందండి ఎక్కడ కూడా అసలు తడి లేదండి. సో ఎండాకాలం ఎండిపోతుంది అట్లని కాదు, కొద్దిగా వాటర్ చేసినా సరే ఇప్పుడు మీరు పొద్దున వాటర్ మొత్తం ఇంకా మాయిశ్చర్ ఉంది, ఎక్కడ వాటర్ కనిపించట్లేదు. ఏంటి రీజన్? అదేంటంటే మనము ఎంత కావాలో చెట్టుకి దేనికి కావాలో అంతే వాటర్ పోసుకోవాలండి. అంతేకాని ఒక పైప్ మన చేతిలో ఉందని ఫుల్గా పట్టేసి ప్రతి దానికి సాయంత్రం పోయకుండా సరిపోతుంది అలా ఉండదండి. నేను వాటర్ చేయడం అనేది అదేంటంటే లోపల మాయిశ్చర్గా ఉండాలి, ప్లస్ లీవ్స్ గ్రీన్గా ఉండాలి. అలా అంత మట్టికి మనం వాటర్ కంటెంట్ ఉపయోగిస్తాం. అదేంటది ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే మీరు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి దీంట్లోనే ఉన్నారు కాబట్టి ఏ మొక్కకి ఎంత నీళ్ళు ఇవ్వాలి, పెద్ద మొక్కకి ఎంత, చిన్న మొక్కకి ఎంత, పెద్ద గ్రో బ్యాగ్స్ కి ఎంత వాటర్ ఇవ్వాలి, ఇంత చిన్నదానికి ఎంత ఇవ్వాలి. ఎట్లాంటి ప్రూనింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ ప్రూనింగ్ అంటే కరెక్ట్ ఎడ్జ్ లో ప్రూనింగ్ చేసుకోవాలి. మొక్కను బట్టి ఉంటుందండి. మొక్క ఇప్పుడు దానిమ్మ ఉందండి, ఈ దానిమ్మ మొక్కను మనం ఈ కాపు అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేయాలి కంపల్సరీ. ప్రూనింగ్ చేసినప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రతిదీ ఇలా ఇలా మొదల్లో ఇలా ఇదిగో చూడండి, ఇలా ఇలా ప్రూనింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. పైన ఇలా ఇంత మట్టి ఇలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ కాపు అయిపోగానే అయిపోయటానికి మళ్ళీ నెక్స్ట్ కాపు రెడీ అవుతుంటాయి. సో ప్రూనింగ్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కూడా హెయిర్ కట్ ఎలా చేసుకుంటే మంచి మళ్ళీ బొరుగుతుందో అది కూడా అంతే లెక్క. ఓకే ఫైన్. మిగతా అటు ఇది వచ్చేసి నాగపూర్ కమలా అండి. నాగపూర్ కమలా. ఓకే, ఇటువంటి కమలా వస్తున్నాయి. ఓకే, నాగపూర్ కమలా ఇంతలా వస్తుంది. ఎన్ని రోజులు ఏంటంటే పెట్టింది? ఇది 2 years. ఇవన్నీ కూడా తమ్మ, మనకు అంతరించిపోతున్న సంపదలో తమ్మ ఒకటండి మనకు. అందుకని తమ్మని కంపల్సరీ పెడతాను, అందరికి విత్తనాలు కూడా ఇస్తాను. అదంటే అక్కడ సొర అలాంటివన్నీ. అది సీడ్ కోసం వదిలేస్తారా? పొట్ల అండి. పొట్ల.
పొట్టి పొట్ల చిన్న పొట్ల, పిచ్చుక పొట్ల విత్తనాల కోసం వదిలేసాం. సో ఇక్కడ ఇది ఒక జామ అండి, ఇది ఒక వెరైటీ జామ. ఇది కొత్తపల్లి కొబ్బరి. ఇది ఒక రకమైన మ్యాంగో అండి. ఇంత లావున వస్తుంది, పచ్చడి పెట్టుకుంటామండి. పండు కాదు, పచ్చడి పెట్టుకోవడానికి. కొబ్బరి లాగా ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి. ఇవన్నీ మల్లెలండి. మల్లెల్లో టమాటాలు విపరీతంగా వచ్చేసాయండి. టమాటాలు మీరు పెట్టారా? మేము పెట్టలేదండి, కిచెన్ వేస్ట్ లో నుంచి వచ్చేసి తెగ అది వేయంగానే బకెట్ లోది ఇలా వచ్చేసాయి మొక్కలన్నీ. ఎందుకు తీసేయడం అని ఇష్టం అని, కాయని ఎండాకాలం మళ్ళీ రేట్ ఎక్కువ ఉంటుంది టమాటాలని ఇలా పెట్టేసి. అవునండి, ఎందుకంటే బేసిక్ గా మనం పెట్టి వచ్చిందా లేదా చూసే కంటే కిచెన్ వేస్టేజ్ తోటి అవి ఆనందాన్ని ఇస్తే అవి చాలా స్ట్రాంగ్ కూడా ఉంటాయి. వాళ్ళు పెద్ద మెయింటైన్ చేయకుండా పర్లేదు. ఇది వచ్చేసి పాలకూర అండి. ఈ పాలకూర సీడ్స్ వచ్చేస్తున్నాయి చూడండి. ఈ సీడ్స్ ని మనం తయారు చేసుకున్నామంటే మనం పాలకూర సీడ్స్ కొనకుండా మన ఇంట్లో మనం ఆర్గానిక్ గా పండించుకున్న సీడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి మళ్ళీ మనం ఇది ఇప్పుడు ఇంకో 15 రోజులకు ఇక్కడ వస్తాయండి. ఇవి వస్తున్నాయి కదా, ఇవి కొంచెం బలంగా తయారై సీడ్ తయారవుతుంది. ఎండిపోతుంది అప్పుడు ఇది మొత్తం ఇక్కడ మట్టుకు కట్ చేసేసి ఇవి చాటలు వచ్చి ఎండ పెట్టేస్తాం. అప్పుడు విత్తనాలు రెడీ అవుతాయి. అవి మళ్ళీ వచ్చేసరి వేసుకోవడం. నేను ఎక్కడ విత్తనాలకు మళ్ళీ పోవక్కర్లేదు, మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవడం మళ్ళీ వేయడం. సో వీటిని ఇట్లా చివర్లో కట్ చేసి చాటలో ఎండబెడితే ఊడిపోతాయి. అవన్నీ మళ్ళీ చేసుకోవచ్చు. అదండి. ఇది వచ్చేసి ఈ మ్యాంగో. ఇదండి, ఇది ఒక మ్యాంగో. ఇది ఏం మ్యాంగో అండి? ఇది ఇందాక చెప్పాను కొండపల్లి ఇదేదో ఉంది కదా. ఓకే ఓకే, నాటు మ్యాంగో. ఓకే, సో చిన్న మ్యాంగో. ఇది దానిమ్మ. ఓకే, ఇది వచ్చేసి పెన్సిల్ దొండ. ఇది పెన్సిల్ దొండ మొత్తం కట్ చేసి కొత్తగా పెట్టానండి, అందుకని ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ పెన్సిల్ దొండ. ఇది సింహాచలం సంపంగ. ఏం కలర్ అండి? ఇది బ్లూ, ఇదే ఎల్లో కలర్. గంధం కలర్. ఇది సపోటా, పాల సపోటా. చిన్న గ్రో బ్యాగ్. అది గ్రో బ్యాగ్ అనండి, ఓన్లీ పండ్ల మొక్కలకు గ్రో బ్యాగ్ లో. సో దీంట్లోనే భారీగా వచ్చేస్తున్నాయి. భారీగా ఇప్పుడు నేను ఈ వారంలోనే 15 కాయలు తీసాను, ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు రెడీగా. సూపర్. చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ లోనే మీరు చాలా పెద్ద మొక్కలు వేస్తున్నారు. ఓకే, సో ఇక్కడండి వైట్ గుత్తుల గులాబీ. ఓకే, వైట్. సో ఇక్కడ అన్ని గులాబీలు పెట్టారా? అవునండి. ఇక్కడ అదండి, అదే దబ్బ. నేను ఇందాక చెప్పాను కదా మేడ పైన దబ్బ చూస్తాను. అవునండి. ఇదేమన్నా ఒక్కటొకటిగా పూస్తుంది, కాస్తాయి అవి గుత్తులుగా కాస్తాయి. ఓకే, దబ్బ అంట. ఓకే, సో దబ్బగా అంతరించిపోతుంది అంటారు. ఇది వైట్ నేరేడు. షుగర్ వాళ్ళకి చాలా మంచిది ఇది. సో ఈ ఆకులు చాలా గ్లాజీగా, చాలా ఫ్రెష్ గా కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ నాటు గులాబీలండి. ఈ నాటు గులాబీ ఇప్పుడు దొరకట్లేదండి, అన్ని ఏదో అన్ని ఆర్నమెంటల్ దొరుకుతున్నాయి. నాటు గులాబీ. ఇది వచ్చేసి రత్నగిరి ఆల్ఫాన్స్ అండి. ఆల్ఫాన్సా మహారాష్ట్ర సైడ్ ఉన్న మామిడి అండి. ఓకే, ఇది వచ్చేసి ఆల్ టైమ్ మ్యాంగో. ఓకే, అసలైన మ్యాంగో అంటే ఏదో షేప్ తీస్తాం అదే షేప్ కరెక్ట్ ఉంటుంది. ఓకే, సో అటు చివరిలో ఏం పెట్టారండి? అవన్నీ కూడా ఎడీనియం అండి. ఎడీనియమ్స్, రోజెస్. ఓకే, సో అక్కడ కూడా బంచ్కి ఒక పెట్టేశారు. ఏది? ఇదిగోండి తులసి. ఇదిగో ఇలా రోజెస్. ఇదిగో ఇలా టమాటాలు ఇలా కట్టుకుంటే మనకు సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఇలా కింద ఉంటే పాడవుతుంది. టొమాటోని ఇలా కట్టుకుంటే పైకి వాడికి మాయిశ్చర్ తగలకుండా ఉంటే పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైతే మాయిశ్చర్ తగ్గుతుందో పాడైపోతుంది. ఇదిగో ఇలా మంచి కలర్ వచ్చేసి బాగా వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి సంగారెడ్డి జామ అండి. జామ దానికి ప్రతి ఒక్క కణుపుకి కాయలు ఉంటాయి. అది నేను ఇప్పటికి 5 years నుంచి తింటూనే ఉంటాను. ఓకే, సో అలాగే ఇప్పుడు కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ మొక్కతో స్టార్ట్ చేస్తే బెస్ట్ అండి? ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుంటే బెటర్ అండి. ఆకుకూరలు చేసామంటే వాళ్ళు అందులో సక్సెస్ తొందరగా అవుతారు కాబట్టి వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ మొక్కలు పెంచుకోగలుగుతారు. మనకు ముందే టాస్క్ ఖచ్చితంగా గట్టిది ఇచ్చామనుకోండి కష్టం అయిపోతుంది. సో ఇటండి
ఇది వచ్చేసి కిస్మిస్ అండి, బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్. గ్రేప్స్ బంచులుగా వస్తుంది. వచ్చాయండి? వచ్చాయి. ఇది సెకండ్ టైం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఓహో, ఈ ఎండాకాలం కొద్దిగా కష్టం కదండి? లేదు, ఇప్పుడు నెట్ కొంచెం ముందుకేసేస్తే నెట్ వేసేస్తే. సో చాలా మంది ద్రాక్ష ఇక్కడ మన వేడి విపరీతంగా వస్తుందండి, ద్రాక్ష వస్తుంది. మీరు వేసే సాయిల్ అట్లా ఉంది. అది ఇవి వచ్చేసి చెర్రీ టమాటా. బాగా వచ్చాయి, చాలా గుత్తులు గుత్తులు. ఇది సంగారెడ్డి జామ. సో వీటన్నిటి బంచి కలిపి మధ్యలో తులసి. అది వచ్చేసి ఆల్బకరా. ఇవి మ్యాంగోస్ అండి. మ్యాంగో అండి అది వచ్చేసి ఆల్ టైమ్ మ్యాంగో. ఆల్ టైమ్ మ్యాంగో. ఇవన్నీ ఆకుకూరలు అండి. ఈ ఆకుకూరల్లోనే లావు దొండ. ఇవన్నీ దొండ స్టెమ్స్ అండి, కొత్తగా పెట్టాను అక్కడ. డైరెక్ట్ స్టెమ్స్ పెట్టాడు, కట్ చేసుకుని స్టెమ్స్ పెట్టుకోవడము. ప్లస్ దుంపలు ఉంటే దుంపలు కూడా అడుగుని పెట్టేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం కాసి అయిపోయింది, అయిపోయిన తర్వాత మొత్తం పీకేసి మొత్తం ఇలా చేసి బూడిద చల్లేసి పెట్టేస్తాము. ఓకే అండి, శ్రీదేవి గారు ఈనాటి మన పెరట్లో ఏ టిప్ చూపించబోతున్నారు మరి? ఇది ఒక చిన్నుల్లిపాయతో చేసే ఇదండి, చిన్నుల్లిపాయ ద్రావణం అంటారు. మనకి పెస్టిసైడ్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది, ఫంగిసైడ్ గా ఉపయోగపడుతుంది. రెండు విధాలుగా ఇది ఉపయోగం అన్నమాట. పెస్టిసైడ్, ఫంగిసైడ్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు సాయిల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ చిన్నుల్లిపాయల్ని మనము ఉట్టిగా ఇవి తీసేసుకొని ఇలా వచ్చేసిన తర్వాత పొట్టు ఉంటది కదా, ఈ పొట్టు ఒక్కటి మాత్రమే మనం మిక్సీకి అలివేయకూడదు. ఈ పొట్టు ఒకటి పొట్టే వేయాలి. పొట్టు మిక్సీకి వేసుకొని రజంలాగా చేసుకొని దాంట్లో వేయచ్చండి. అది అంటే ఇది కాదు మన మామూలు వెల్లుల్లి కాదు, అంటే దీని పొట్టు ఇలా పైన తీసేస్తుంటాం కదా, ఆ పొట్టుని మనము మిక్సీ లాగా వేసుకుంటే సన్నగా రజంలాగా వస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్న చెట్టుకి ఇది వేసుకొని వాటర్ ఇస్తూ ఉంటే కూడా అది ఫంగిసైడ్ కి ఉపయోగపడుతుంది. సాయిల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది కవర్ చేస్తుంది. కొంచెం మొక్కలు చూడండి, ఓన్లీ వెల్లుల్లి కాదు, వెల్లుల్లి తొక్క పొట్టు, వెల్లుల్లి పొట్టుతోటి కూడా పాపం అవి మనకి ఇదిస్తున్నాయి. సో ఇవి తీసుకొని వాటిని ఎట్లా అండి, అంటే వాటిని ఓన్లీ అవే డైరెక్ట్ గా గ్రైండ్ చేయాలా, లేకపోతే దాంట్లో ఇంకేమన్నా వేసుకోవాలా? పౌడర్ వేసుకో, మళ్ళీ నీళ్ళలో కలపడం ఏం లేదు. అంటే ఆల్రెడీ దాని మీద ఏదైనా, అంటే దానికి ఏదైనా ఫంగస్ వచ్చింది అనుకుంటే కనుక చివర్లలో వేసేసుకొని లోపల సాయిల్లో వేసి ఒకసారి ఇలా తిప్పేసుకున్నామంటే, మట్టిని కదిలిచ్చామంటే అయిపోతుంది. ఇది ఒక టిప్ అనమాట. దీనికి సాయిల్లో వచ్చే వాటికి టిప్. ఇది మనకు పెస్టిసైడ్ గా ఇది చిన్నులపై ఎలా ఉపయోగపడుతుంది అంటే, పెస్టిసైడ్ అంటే ఇప్పుడు బాగా ఒక్కొక్క చెట్టు ఇది ఒక కలరు జామకాయలు కూడా మధ్య మధ్యలో కలరు లాగా వచ్చి సపోటాలు అలా వస్తుంటాయి, సపోటా లీవ్స్ కూడా అలా వస్తుంటాయి. ఒక్కోసారి జామ చెట్టు లీవ్స్ కూడా అలా కొంచెం ఎర్రగా కొంచెం కలర్ గ్రీన్ గా అలా ఉంటాయి, చెట్టు చివర్లు మాడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కానీ మళ్ళీ జాంకాయలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటప్పుడు మనము ఈ పచ్చిమిర్చి, ఈ చిన్నుల్లిపాయ ఇలా తీసుకొని మిక్సీకి వేసుకొని, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ, ఇంగువ కూడా, ఈ ఇంగువ కూడా పెద్ద ఇంగువ ఇవి ఉంటాయి అన్నమాట. అవి తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకొని ఈ మూడు ఘాటైన వాసనలు కదా, ఈ మూడు కూడా మనము మిక్సీకి వేసుకొని ఆ వాటర్ని మనం డైల్యూట్ చేసి స్ప్రే చేయొచ్చు, సాయిల్లో వేయచ్చు. మొదట్లో వేస్తే అప్పుడు మనకు అది ఉన్న ప్రాబ్లం అనేది జామ చెట్టు ప్రాబ్లం పోతుంది. ఓకే, సో వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, ఇంగువ ఈ మూడు ఘాటైనవి. ఈ మూడు వాసనలకు కొన్ని క్రిములు చనిపోతాయి అన్నమాట. ఆ ఒక క్రిమికి ఇది మాత్రం ఇది. మళ్ళీ ఇలా కాకుండా గార్డెన్లో ఏ వచ్చినా కూడా వైట్, గ్రీన్, ఎల్లోయిష్ ఇవి ఇలాంటి ట్రాప్స్ కూడా కంపల్సరీ పండుగల గురించి పెట్టుకోవాల్సిందే ప్రతి ఒక్క గార్డెనర్. ఎందుకంటే ఆ పండుగ కొట్టిందంటే మనం ఇన్ని సంవత్సరాలు పండించిన కాయ కొట్టేసినంటే లోపల పురుగు చేరిపోతుంది, అది మనం తినడానికి ఉపయోగం లేదు. అది కొట్టడం కూడా సైడ్ నుంచి ఇలా కొడుతుందండి, మంచి పండుగ ఉంది కాస్త మొత్తం ఇది అయిపోతుంది, మనం తినలేము. అలాంటప్పుడు ఈ పండుగని నివారించడం కూడా ఇది ఒక ట్రాప్స్ సిస్టమ్ ఒకటి
మంచిగా ఉపయోగకరమైన స్ట్రాప్స్ కంపల్సరీ పెట్టాలి. అలాగే ఇట్లాంటి ఎల్లో బోర్డ్స్ గ్రీన్ వ్యూ పెడితే కూడా వీటికి కూడా స్టిక్ అవుతుంది. లింగాకార బుట్టలు అంటారు, అవి కూడా నైట్ టైం పడిపోతాయి దాంట్లో. తప్పదు, అవి సర్వైవింగ్ కోసం, అవి వీటి సర్వైవింగ్ కోసం, ఇవి ఫుడ్ కోసం చేస్తాయి అంతే వాటి. అలాగే పాలినేషన్ కోసం. కానీ మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క బంచ్ మధ్యలో ఒక తులసి చెట్టు పెట్టారు, పెస్టిసైడ్స్ లాగా. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, అంటే మంచి ఐడియా ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కని టిప్ మాకు ఈరోజు చూపించారు. ఓకే శ్రీదేవి గారు, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. శివయ్యకి ఇష్టమైన మొక్క అన్నారు, ఏంటి చెప్పండి? ఇది ఏకముఖి రుద్రాక్ష. ఏకముఖి రుద్రాక్ష. వావ్. ద్విముఖి త్రిముఖి ఉంటాయి, కానీ ఇది ఏకముఖి అండి. ఏకముఖి చాలా రేర్ గా దొరుకుతుంది. ఎన్నో కాస్ట్ కూడా ఉందండి. సో ఎట్లా తెలుస్తుందండి ఏకముఖి అనేది మనకి? అది మనకి ఇంతకు ముందు వచ్చినాయండి 4-5. అది ఎండిపోయినాక కింద పడిపోతుంది. కింద పడ్డప్పుడు అది పాలల్లో కడిగేసి మొత్తం దాని కవర్ తీసేసి చేస్తే దాని మీద ఏకముఖి ముఖం ఉంటది అన్న. అవునా? ఓకే, నైస్. అంటే అది ఎప్పుడైతే మనం తెంపడానికి లేదు, మనకు లేదండి, దాని అంతటా అది కింద పడిపోతుంది. తెగి అది కింద పడిపోయినాక అప్పుడైతే పాలల్లో కడిగి అప్పుడు తీస్తే తెలుస్తుంది ఏకముఖి ఏంటి అని తెలుస్తుంది. దాని కవర్ తీసేసుకుంటే. ఓకే, మీరు ఎక్కడి నుంచి తెచ్చారండి ఈ మొక్క? ఈ మొక్క నేను పూనాను. సూపర్. సో మంచి ట్రెడిషనల్ మొక్క, శివయ్యకి ఇష్టమైంది ఏకముఖి రుద్రాక్ష మొక్క అనమాట. ఓకే అండి, సూపర్. సో చక్కని మొక్కను మాకు పరిచయం చేశారు. సో ఇంకా వాళ్ళ పిందెలు కూడా ఉన్నాయి, ఆల్రెడీ వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ టైం ఎన్ని రోజులకు వస్తుందండి? అది ఇప్పుడు 3 months కి ఫ్లవర్ నుండి కాయ వస్తుందండి. అది 1 month కాయ అలాగే ఉంటుంది, ఉండి తర్వాత రాలిపోతుంది. రాలిపోయినప్పుడు మనం గమనించుకొని సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కని మొక్కని మాకు పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.